ఈ యొక్క సరిహద్దులలో విశ్వాసపడుతుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని మనం నిత్యము కూడా కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆయన మనలను ఎంతగా కాపాడుతున్నాడంటే నిజంగా ప్రతి పరిస్థితుల్లో కూడా ఎన్నో అవరోధాలు వస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడవక ఒక తాటిపై, ఒక అద్భుతమైన ట్రాక్ పై ఆయనే నడిపిస్తూ బలపరుస్తూ మరలా ఈ ద్రాక్షవల్లికి తీగలుగా కనెక్ట్ చేస్తున్నటువంటి ఆత్మదేవుడి కోసం తప్పకుండా సోదరులు మంచిది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి పాత నిబంధన పాఠ్య భాగంలో ఈ పరమ గీతము సాంగ్ ఆఫ్ సాంగ్ అనే మాట ఇంగ్లీష్లో అయితే చూస్తూ ఉన్నాం. పరమ ప్లస్ గీతము ఇజిక్వల్ పరమ గీతము. కొన్ని గీతాలు మనం ప్రోత్సాహం దేవుడు ఎన్నో గీతాలు ఉన్నాయి. విలాప గీతాలు, ఆదరణ గీతాలు, స్తుతి గీతాలు. దేవుడి నామంలో చాలా ఆ యొక్క సరిగమలతో కొన్ని ఆ పాట నడుతున్నప్పుడు కూడా ఆ రాగాలను కొన్ని పాటలు నేను తీయలేదు. ఆ పాట ఆ రాగం పాడితేనే బాగుంటుంది. కానీ పాడలేనప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. కొన్ని పాటలు చూడండి, రాగాలు ఉంటాయి. దేవుడు స్లోగా ఎత్తి ఆ పైకి ఎత్తాలి, మళ్ళా సేమ్ పొజిషన్కి వచ్చి మళ్ళా ఎత్తాలి. కొంతమందికి ఆ ఎత్తలేని పరిస్థితి కూడా అంటే సహకరించలేని సందర్భం ఉంటుంది. అలాగే బాధపడద్దు. దేవుడు ఆత్మసంబంధంగా రాగాల్లో ఎత్తలేకపోయినా ఆత్మలో మాత్రము దానికి మించే నేను ఎత్తగలడు. ఆమె దేవుడి సంగమ మరికొన్ని రాగాలు కూడా ఉన్నాయి. అద్భుతమైన దేవుడు ఇచ్చిన ఆ పాటకు సంబంధించినటువంటి ఈ రాగం దేవుడు బిడ్డ మరి భక్తుడు సాంగ్ ఆఫ్ ఏ సాంగ్ పరమ గీతము. ఈ పాట ఎలా ఉంటారు? ఇంకా పరలోకంలో భూమి మీద ఉన్నటువంటి పాటలు కట్టే విషయానికే ఈ పల్లవి చరణాలు ఎంత ఉన్నతంగా ఉంటే మహిమ కలిగినటువంటి దేవుడిని ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుడి ద్వారా ఇంకెంత ఉన్నతంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే నీ నాభి స్తోత్రము మరియు నీ నాభి దేశము నుండి విడుదల. నీ నాభి స్తోత్రము మరియు నీ నాభి దేశము నుండి విడుదల. ప్రియ దేవుడి బిడ్డలారా, ఏంటి ఈ యొక్క నాభి స్తోత్రము, నాభి దేశము? మన జీవితంలో దానికి వెళ్ళే ముందుగా మొదటగా ఈ 7వ అధ్యాయము మొదటి వచనంలో రాసకుమార పుత్రిక అంటూ ఉన్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, నీవు యు ఆర్ ద డాటర్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క పుత్రికవు నీవు రాస పుత్రికవు. సంగమా, నీవు దేవుని యొక్క వరము ద్వారా వరపుత్రికవు. నీవు చాలా పేర్లు ఉన్నాయి. నీవు నీ జీవితము రాజుల యొక్క యాసకుల యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రభావంలో నుంచి పుట్టావు. నీవు ఏ రీతిగా ఆ టీవీ ఉంటుంది, ఏ రీతిగా ఆ శైలి ఉంటుంది, ఏ రీతిగా ఆ యొక్క తరాలకు ఉన్నటువంటి పేరు ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త రాసకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఎందుకు పాద
పాదరక్షలతో, చెప్పులతో, షూస్తో దేవుడు మన జీవితంలో ఈ యొక్క నడిచేటువంటి నడక ఎంత అందంగా ఉన్నది అంటూ ఉంటాడు. దేవుడు చాలా క్యాట్ వాక్స్ ఉన్నాయి, ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యూటీ వాక్స్ ఉన్నాయి ఆ యొక్క మార్క్స్ చేయడానికి. కానీ ఇది భౌతిక సంబంధమైనటువంటి నడక కాదు. కొంతమంది అలాగే కాళ్ళు లేని వారు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి? ప్రియ దేవుడు బిడ్డలారా, ఇక్కడ ప్రభువు ఆత్మను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి మన పాదరక్షకులు, కొన్ని సమాధానం అనే జోడు అంటాడు, ఇంకో దగ్గర సమాధానం అనే బంధము అంటాడు. ఈరోజు ఇక్కడ ఏమిటంటే, నీ పాదరక్షలతో నీకంత అందముగా నడుచుకున్నావు అంటే రాజకుమార్తె మాత్రమే పాదరక్షకులతో దేవుడిచ్చేటువంటి సమాధానంతో నడుస్తారట. కొన్ని ఫీల్డ్స్ చూస్తున్నప్పుడు, ఆ వర్క్ చేసేటప్పుడు కొంతమంది షూస్ బ్రేక్ అయిపోయి ఉంటాయి, కొంతమంది బాగా దేవుళ్ళ అవి చూడటానికి ఆ పగుళ్ళు అనేవి కూడా వస్తూ ఉంటారు. మరి కొంతమంది షూస్ చూస్తున్నప్పుడు సెంటర్లో కూడా కొన్ని హోల్స్ అయిపోయి ఉంటుంటారు. అయితే వివిధ రకాల వారికి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి వారు ఆ పాదరక్షలు ధరించి వారి వృత్తిని కొనసాగిస్తారు, మంచిది. కానీ దాని వలన ఆ పాదములకు మాత్రం ఏం కలుగుతుందంటే కొంత ఇన్ఫెక్షన్ కానీ, కొన్ని ఇరిటేటింగ్ కానీ, కొన్ని రకరకాల సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆత్మ సంబంధంలో దేవుడు సగమ ఈ పాదరక్షలతో మనం నడవాలి. ఈ వాక్యం అనేటువంటిది మనం మోసుకొని వెళ్తూ ఉన్నాం కనుక, ఈ సిలువను మోసుకొని వెళ్తూ ఉన్నాం కనుక, పరిశుద్ధాత్మను మోసుకొని వెళ్తూ ఉన్నాం కనుక, మన పాదాలు అనేకులకు పర్వతాల మీద కనిపించే సుందరంగా కనిపించాలంటే ఈ అద్భుతమైనటువంటి సమాధానం అనే జోడుతో మనం వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని జోడ్లు టైట్ అయిపోయినా, అంటే ఒక కాలానికి మించి, ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ వ్యవధిలో షూస్ వాళ్ళకి నెంబర్ కూడా మారిపోతూ ఉంటారు. అల్టిమేట్గా చివరికి 9 10 అక్కడితో స్టాప్ అయిపోదు. నేను 70 సంవత్సరాలు బతికాను కదా, నేను 70 నెంబర్ అయిపోతాను, 80 కదా 80, 100 కదా 100 అమ్మదేవుడు పెట్టారు. అయితే ఇశ్రాయేలీలు వారు అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు వారి చెప్పులు అరగలేదు. అంటే అక్కడ ఎన్ని సంవత్సరాలు వారు ప్రారంభ దశ నుంచి ఆ యొక్క స్టేజ్కి వెళ్తూ ఉన్నప్పటికీ ఆ చెప్పులు సైజు కూడా ఆటోమేటిక్గా ఆత్మ సంబంధంగా, దైవికంగా, ఒక అద్భుతమైన టెక్నాలజీగా అదేమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది. దేవుని సంగమం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు భౌతికంగా వారి యొక్క షూస్ని వారు మార్చుకోలేదు, కానీ ఆటోమేటిక్గా వారి సంవత్సరాలు పెరుగుతున్న కొలది ఆ 40 సంవత్సరాల ప్రయాణాల్లో ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉన్నాయి. మరి ఆత్మ సంబంధంగా మనము కూడా మార్చక్కర్లేదు, కానీ ఒకసారి ఈ పాదరక్షణ అనేటువంటి రాజపుత్రికగా ఈ లోపలికి మనం వచ్చినప్పుడు ధరించుకున్నామో, అద్భుతంగా నీ యొక్క నాభి స్తోత్రము, నీ నాభి దేశము రెండు ఒకటే దేవుడు పెట్టారు. నాభి స్తోత్రం అన్నా, నాభి దేశం అన్నా ఏంటంటే తల్లి గర్భంలో ఈ బొట్టుకున్నటువంటి పేరు దాన్నే నాభి స్తోత్రము అంటారు. అంటే లోపల గర్భంలో ఉన్న బిడ్డ, తల్లి గర్భంలో ఉన్న బిడ్డ 9 నెలల తరువాత బిడ్డ బయటకు వచ్చినప్పుడు వైద్యులు పరీక్షలు ఏం చేస్తారంటే ఆ ప్రేమని, ఆ యొక్క కనెక్ట్ అయినటువంటి ఆ శిశువుకి తల్లి ద్వారా వెళ్తూ ఉండగా ఆహారము, తల్లి ద్వారా వెళ్తున్న ప్రతి ద్రవము, ప్రతి శ్వాస అన్నీ కూడా ఆ నాభి స్తోత్రము ద్వారా మాత్రమే ఆ బిడ్డ గర్భంలో తీసుకోగలుగుతూ ఉన్నాడు. ఎంతవరకు? కొన్ని నెలలు మాత్రమే. తదుపరి దేవుడు బిడ్డలారా భూమి మీదకి రావాలి, భూమి మీద పెరగాలి అంటే నాభి స్తోత్రము ఏం చేయబడాలి? వైద్యులు కత్తితో దాన్ని వాస్తారు. చాలా బాధగానే ఉంటుంది, కోసేటప్పుడు ఎంతో నొప్పిగానే ఉంటుంది. ఈరోజు పాపము కూడా దేవుడు బిడ్డలారా మానవుని జీవితంలో అది అతుక్కుని ఉన్నది. ఈ వాక్యం అనే కత్తి కూడా బాహ్యమైనటువంటి నాభి స్తోత్రానికి, నాభి దేశానికి ఏ విధంగా అయితే విడుదల ఇస్తూ ఉందో, ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో కూడా
అదే భక్తులైన పౌలు ఏప్రిల్ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండమ్మా. 4వ అధ్యాయం 12వ వచనం. చూడండి, దేవుని వాక్యం సజీవమైనదై బలముగలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఇక్కడ ఎటువంటి ఖడ్గం అని, ఎందుకంటే భూమి మీద ఉన్న ఖడ్గాలు అయితే కొంతవరకు మాత్రమే. ఇదేంటంటే దేవుడు బిడ్డలారా ప్రాణాత్మ దేహ, ఆ తర్వాత చూడండి కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా దేవుడు బిడ్డలారా చాలా ఇక్కడ అదంతా చదివితే చదివింది. ఇక్కడ ప్రాణాత్మ దేహ మూలుగుల ఎముకలలో, అంటే ఆ ఖడ్గము ఎంత అద్భుతమో చూడండి. అది విభజిస్తూ ఉందంట. లోపలికి వెళ్ళి అది ఏం చేస్తూ ఉందంటే ప్రతి ఒక్క పాపాన్ని తొలగిస్తూ ఉంది దేవుడు బిడ్డ. ఎక్స్రే అనే మాట మనం హాస్పిటల్లో చూసేటప్పుడు ఎక్స్ మైనస్ డే అంటారు. అంటే ఏంటి దాని మీనింగ్ నేను చూసినప్పుడు ద వండర్ఫుల్ సమ్ ఆఫ్ ద powers will enter inside of the hiding powers. ఈ లేజర్ కిరణాలను, ఆ ఎక్స్రే అనేటువంటి కిరణాలు ఏం చేస్తాయంటే అదృశ్యంగా ఉన్న లోపల ఉన్న గాయాలు, లోపల ఇరిగిపోయిన ఎముకను ఆ ఎక్స్రే ఏం చేస్తుందంటే ఆ ఫిల్ము దేవుడు ఇలా స్విచ్ ఆన్ చేయగానే, అక్కడ ప్లేట్ పెట్టగానే ఆ ఎక్స్రే కిరణాలు అలా అమాంతంగా వితిన్ సెకండ్లో లోపలికి వెళ్ళి ఎక్కడ బ్రేక్ అయిందో, ఎక్కడ మజిల్ కట్టగట్టిందో, ఎక్కడ ఏ సమస్య అనేటువంటిది రిపోర్టు మనకు చక్కగా చూపిస్తూ, మరి ఆత్మ సంబంధమైన దేవుని ఆత్మ, దేవుని వాక్యము ఈరోజు నీకు సమాధానం అనేటువంటి ఈ పాదరక్షలు కొడుకొని వెళ్ళాలంటే నాభి సూత్రము, ఈ నాభి దేశం అనేటువంటిది తల్లి గర్భంలో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఈ ప్రేగు బంధాన్ని విడుదల పొందితేనే మనకి ఈ భూమి మీద అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు మనము చూడగలం. అదేవిధంగా ఆత్మ సంబంధంగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలంటే పాపం అనేటువంటిది ప్రతిరోజు కూడా నేను పాటిస్తూ ఉంటాను. పాపాన్ని నేను రోజు కూడా జయిస్తాను అని ఎంతమంది తీర్మానం తీసుకున్నారు. కానీ ప్రియ దేవుడు బిడ్డలారా, నువ్వు తీసుకోవాలి, నువ్వు నిర్ణయించాలి, ఆలోచించాలి. ఎందుకంటే నీవు అన్నం తినకపోయినా పర్వాలేదు, నీరు తాగకపోయినా పర్వాలేదు, నిద్ర లేకపోయినా పర్వాలేదు, కానీ పాపం అనేది ఒకటి ఉన్నది. అది ప్రతిరోజు కూడా బయటే పొంచి ఉన్నది, వాకితే పొంచి ఉన్నది. దాని మందు నేను చూడాలి, దాన్ని నేను జయించాలి, ఓడించాలి అని ప్రతి క్షణము నీ మధ్యలో ఇది తప్పకుండా రేగుతూ ఉండాలి. దేవుడు గారు ఈ నాభి స్తోత్రము ఈ భూమి మీద ఇప్పటికీ 800 కోట్లు ఉన్నారు లెక్కల ప్రకారం. అయితే ఈ తరంలో 800 కోట్లు, 850 అంటున్నారు. మరి ఒక ముందు తరానికి వెళ్తే ఎన్ని కోట్ల మంది చనిపోయారు, అలా స్టెప్ బై స్టెప్ మనం ఫ్రంట్కి వెళ్తే, తర్వాత స్టెప్ బై స్టెప్ బ్యాక్కి వెళ్తే ఎన్ని కోట్ల మంది ఈ భూమి మీద ఈ నాభి స్తోత్రానికి జన్మిస్తూ ఉన్నారు. ఒక్కరు మాత్రమే మనము లేఖన భాగాల్లో నాభి స్తోత్రం లేని వ్యక్తిని చూస్తాం. ఎవరన్నా తల్లి ప్రేరు బంధం లేకుండా, బొడ్డు లేకుండా పుట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారు? సూపర్ పైన, స్పైడర్ పైన, మరి అంత దగ్గర చూస్తున్నారు. ఎవరు పుట్టారు? హల్లెలూయా. దేవుడు ప్రకార నాభి స్తోత్రం లేదు అతనికి, నాభి దేశం లేదు అతనికి. ఆయన ఒక డిఫరెంట్ గా పుట్టాడు. అలా ధ్యానిస్తున్నప్పుడు ఆయన పక్కకి ఎముకలో నుంచి తీశారు కదా ప్రభు అమ్మమ్మ గారికి. ఆమెకి కూడా ఒక విధంగా అంటే డిఫరెంట్ గా వారిద్దరిని మాత్రమే కలగజేశారు. ఎప్పుడైతే ఆమె గర్భంలో ఈ నాభి స్తోత్రం అనేటువంటిది ఆ తర్వాత ప్రారంభమయ్యి కనెక్ట్ అయ్యిందో కయ్యూరుడు పుట్టాడండి. ఎవరన్నా కయ్యూను. ఆ కయ్యూను ఆ జీవితంలో ఎంత భయంకరం ఉందో చూడండి ఒకసారి మాట. 16వ అధ్యాయము ఎహెజ్కేలు 4వ వచనం. ఎహెజ్కేలు 16వ అధ్యాయము 4వ వచనం.
పాత నిబంధన వాక్య భాగము యెహెజ్కేలు 16:4 నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు చూడండి ఇక్కడ అంటాడు బాగా నీ నాభి స్తోత్రము పోయబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ పనులు ఒకటైనా నీవు చేయవలని చూడండి ఎవరునూ కటాక్షింపలేదు. రెండవది ఏమంటాడంటే నీ యందు జాలి పడవాడు ఒకడనూ లేకపోయిను నీవు పుట్టిన నాడే. మూడవదిగా బయట నేల పారవేయబడ్డావట. చాలు దేవుడు పెట్టారా నాభి స్తోత్రము చూడగానే అసహ్యంగా ఉన్న పరిస్థితి, ఉప్పు రాసే పరిస్థితి, నూనె రాసే పరిస్థితి, నాలుగవదిగా వస్త్రం చుట్టే పరిస్థితి. దేవుడు మన జీవితంలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ విడుదల చూడగానే నెట్టివేయబడ్డావు. ఎవరో కూడా నీ మీద దృష్టి పెట్టలేదంట. ఈరోజు ఈ ఉప్పు అనేటువంటిది ఆత్మ సంబంధంగా ఉన్నది, వస్త్రం అనేటువంటిది ఆత్మ సంబంధంగా ఉన్నది, నూనె అనేటువంటిది ఆత్మ సంబంధంగా ఉన్నది. జీవితంలో ఈ ఆత్మ సంబంధమైనవి మనకి కావాలి, భౌతికమైనటువంటివి కూడా అవి నీకు అవసరం లేదు. అందులో నుంచి నువ్వు వచ్చావు కాబట్టి భౌతికమైనటువంటి నువ్వు చూడక్కర్లేదు, కానీ ఈ ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు వెతకాలి. దేవుడు పెట్టారు. ఇదే వల్ల ఈ యెహెజ్కేలు 16లోనే 5వ అధ్యాయంలోనే భక్తుడికి యెహెజ్కేలు మాత్రం చాలా అద్భుతమైన విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ కూడా 5వ అధ్యాయము దేవుడు పెట్టారా మరియు నా పుత్రుడా నీవు మంగళకత్తి వంటి వాడి గల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను కూర్చి భాగములు చేయము. ఏమంటాడు? గడ్డము, జుట్టు ఇవన్నీ కూడా క్షౌరము షేవ్ చేయమంటాడు. తీసుకొని ఒక తగ్గి తీసుకోమంటాడు, ఒక క్రాస్ తీసుకోమంటాడు. అందులో భాగాలుగా దేవుడి సగమ వాటి వాటాలు వేయమంటూ ఉన్నాడు. ఎన్ని వాటాలు వేయమన్నాడు? ఇక్కడ చాలా ఇంతగా ఉంటాడు. చూడండి అక్కడ వాక్యము పట్టణము ముట్టడి వేసిన దినములో సంపూర్ణమైనప్పుడు 2వ వచనంలో నీవు పట్టణంలో వాటి 3వ భాగములో కాల్చి, తర్వాత 2వది అంటాడు 2వ భాగములు తీసి కట్టము చేత హతము చేయ రీతిగా దానిని చుట్టి విసిరికొట్టి మిగిలిన భాగము 3వది మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమో. 4వది ఎక్కడ అంటాడంటే దేవుడు బిడ్డలారా ఆ 3వ వచనం లాస్ట్ లైన్లో అయితే వాటిలో కలిపి తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. 5వది ఏమంటాడంటే 4వ వచనం డౌన్లో అగ్నిలో వేసి కాల్చుము. 6వది ఏమంటాడంటే ఇశ్రాయేలు వారిని అందరినీ తగలబెట్టును. దేవుడు బిడ్డలారా జుట్టుని గడ్డాన్ని తీసుకొని అగ్గిలో వేయమంటాడు. ఎందుకు జుట్టు? యెహెజ్కేలు దేవుడు చెప్తూ ఉన్నాడు. నేటి దినాల్లో చూడండి హత్యలు చేసేవారు, స్మగ్లింగ్ చేసేవారు, భయంకరమైనటువంటి అంతం చేసేసి సైలెంట్గా ఎస్కేగా వెళ్ళిపోతున్న వారిని పోలీసులు ఏ విధంగా దొంగలు పట్టుకుంటారంటే ఈ యొక్క థమ్స్ కానీ ప్రింట్ కానీ లేకపోతే వారు విడిచిపెట్టి వెళ్ళే వస్తువులు కానీ ఇవన్నీ ఒక పరికరం అయితే వెంట్రుకలు ఏమైనా రాలిపోతే వారి జుట్టు అంటే ఆ వ్యక్తిని సంభాషణలో జుట్టు పట్టుకుంటారు, కొన్నిసార్లు అవి ఖరాబ్ అవుతుంటాయి. దినములకు దేవుడు పెట్టారంటే అబ్బాయి ఇంటికి రాలుతుంటాయి. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఈ ఎంట్రుకలను హంతకుడి యొక్క స్థితి ఏంటి అనేటువంటిది మనకి ఆ పరీక్షలో తేలుతుంది. అంటే వ్యక్తి ఏ విధంగా చేస్తూ ఉన్నాడు, ఎంత ఘోరంగా ఉన్నాడు, ఏ విధంగా ప్లాన్ చేశాడు, ఎంట్రుకల్లోనే వారి యొక్క తలంపులు ఆలోచనలు అన్నీ కూడా నిలిపిమై ఉన్నాయంట. ఇక్కడ యెహెజ్కేలు చెబుతూ ఉన్నాడు నీ జుట్టుని నీ క్షౌరాన్ని వాటిని షేవ్ చేసి అవి భాగాలు చేసి పట్టణంలో తీసుకుని అంటాడు. మరికొంత భాగమేమో అగ్నిలో అంటాడు, మరికొంత భాగమేమో కాల్చిన దాన్ని ఇంకా దాని ధూళిని బయటికి రేపు అంటాడు.
అంటున్నాడు. ఇలా చేసిన తర్వాత దేవుని సంగమా, ఇవి ఇశ్రాయేలీయులు ఏం చేస్తాయంట, అవి మరుగుతూ ఉన్నాయంట. మంచి వ్యక్తి తలంపులు అయితే మంచిగా ఆ జుట్టు చదువులంతా కూడా మంచిగానే ఉంటాడు. పోలీసుల పరంగా అయితే వాడు చెడ్డ వ్యక్తి అయితే, దుర్మార్గుడు అయితే, భయంకర వ్యక్తి అయితే ఆ తలంపులు కూడా భయంకరంగానే ఉంటాయి. అంటే పాపము ఎక్కడ దాగి ఉందట? వెంట్రుకలో దాగి ఉందా? పాపం ఎక్కడ దాగి ఉంది? నాభి స్తోత్రం అనేటువంటి తల్లి గర్భములోనే నా తల్లి గర్భంలో నన్ను పాపం వల్ల కన్నాను, నేను కనబడ్డానని దావీదు అంటున్నాడు. ఈరోజు దేవుని సంగమా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నాభి స్తోత్రం అనేటువంటిది ఇక్కడ ఏమంటాడంటే, నీ నాభి దేశము, 2వ వచనం పరమగీతం, మండలకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు విరిచి పడకుండును గాక. చాలు. దేవుని బిడ్డలారా, నీ ద్రాక్షరసము విరిచి అయిపోవాలన్నా, నీ ద్రాక్షరసము అది మధురముగా మారాలన్నా, నీ ద్రాక్షరసము మొదటిది జబ్బు రసము, తర్వాత మంచి ద్రాక్షరసం అంటాడు యోహాను సువార్తలో. ఇలా నీలో మధురమైన ఆ క్వాలిటీ ఇంకా అద్భుతమైన సింబల్గా మారాలన్నా, అది కొరత కాకుండా ఉండాలన్నా, దీనికి కారణము ఆ యొక్క నాభి స్తోత్రం అనేటువంటిది. ఆ బంధము అనగా పాప సంబంధమైన బంధము వాక్యం అనే కత్తితో కట్ చేయబడాలి. ఆమేన్. కట్ చేయబడకుండా సమాధానమైనటువంటి ఈ సుందరమైన జోడు తొడుక్కోకుండా ద్రాక్షరసము నువ్వు అనుకున్న రీతిలో కనబడదు. ఎంత అద్భుతం కదా దేవుని బిడ్డలారా. భక్తుడు భయపడుతూ ఉన్నాడు. చూడండి, యోబు ఈ నాభి స్తోత్రం కోసం చూస్తూ 40వ అధ్యాయం 16వ వచనం చదవడం. యోబు గ్రంథం 40వ అధ్యాయము 16వ వచనంలో, చూడండి మంచి మాట, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. అంటే నరములలో, ఈ తెలుగు ట్రాన్స్లేషన్స్ మీరు ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు, కానీ అదేవిధంగా ఇంగ్లీష్ కూడా చూడాలి. ఇంగ్లీష్ ఏమంటే, లో నౌ is a strength is in his loins and his force is in the navel of his belly. ఆ యొక్క నాభి స్తోత్రంలో ఉన్నట్టు నరాలు అనగా గర్భంలో ఉన్నటువంటి జంతువు కోసం చెప్తూ ఉన్నాడు యోగు. కానీ జంతువులో ఉన్న పరిస్థితి, మనిషిలో ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు మనకు ఉన్నటువంటి బలము, ఈ పాపం అనే బలము, ఈ నాభి స్తోత్రం అనే గర్భంలో నుంచి, నాభి దేశంలో నుంచినటువంటి వచ్చిన మన జీవితము, ఈ కనెక్షన్ రోజు కూడా సంబంధంతోనే. ఎందుకంటే నీకు తల్లి గర్భం నుంచి కట్ అయిపోయినా నీకున్న కనెక్ట్, నీ నుంచి మరొక రావడానికి నీ నుంచి ఆ ఛానల్ ఎటువంటి ఉంది. ఇక్కడ ఆదాముకైతే లేదు, కానీ ఆదాము తర్వాత నుంచి ప్రారంభమైంది కదా. అలా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క నాభి స్తోత్రం, ఆ నాభి దేశం రెండు ఒకటే. ఆ యొక్క బంధం అనేటువంటిది ప్రభు వచ్చినంత వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుందంటే అది ఎంత భయంకరం చూడండి. అయితే తప్పకుండా మనము ఏం చేయాలంటే, దీని నుంచి ఈ వాక్యం అనేది అవసరము. అంటే ఇంకా 25వ అధ్యాయంలో అవేమంటుంది, భయపడుతూ ఉంటారు. నా గర్భంలో 2 జన్మలు ఉన్నాయని నాకు తెలియదు. తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో అంటే తెలుగులాట 3 డబ్బలు ఉంటాయి కదా, వాళ్ళు వైద్యులు పెడతారు. ఆ కుస్తీ పోట్లు పడుతుంటారు భయంకరంగా. అక్కడ రెజ్లింగ్ అనే మాట వాడారు. రెబెకా గర్భంలో 2 జన్మలాగా. ఆ నాటి సూత్రానికి 2 జన్మలు, ఒకరేమో ఆత్మ సంబంధమైనటువంటి జనము, మరొకరేమో శరీర సంబంధమైన జనము. ఈ 2 జన్మలు కూడా గర్భంలో ఆ యొక్క పోట్లాట చూస్తుంటే ఆమె పట్టుకోలేకపోతుంటే ప్రభు అంటాడు ఏమని, గర్భంలో 2 జన్మలు ఉన్నాయి, ఒకడు చిన్నవాడికి పెద్దవాడే దాసుడు అవుతాడు. ఈ విషయము, ఈ రహస్యం ఎవరు చెప్పింది, ఎవరికి చెప్పాడు దేవుడు? రెబెకా
చెప్పాడు. ఇస్సాకు తెలుసా ఈ విషయం? ఇస్సాకు తెలుసన్నా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు తెలుసా తెలియదు? ఏదో చెప్పండి. చేస్తాను ఇస్సాకు తెలుసా? చెప్పండి. దేవుని సంగమా, మరి ఇస్సాకు తెలిస్తే ఎందుకు బాబు వెళ్ళి వేరడానికి పోతాను ఆయన దీవిస్తాను అంటాడు? దేవుని సంగమా, ఈ విషయాన్ని ఇస్సాకు తెలియకుండా దేవుడే దాన్ని హైడ్ చేశాడు. ఈరోజు దేవుడు నీకు కూడా భర్తకి, దేవుడు పెట్టార భార్యకి ఏకదేహమే అంటారు, ఏకబంధమే అంటారు. కానీ ఎందుకో పెద్దవాడిని ఒకలా చూస్తారు, రెండో వాడిని ఒకలా చూస్తారు, అమ్మాయిని ఒకలా చూస్తారు, అబ్బాయిని ఒకలా చూస్తారు. ఇద్దరు కూడా నువ్వు బయటకి మా పెళ్ళి అయిపోతుంది అంతేనమ్మా, దేవుడు చూడటం ఈ ఇంట్లో ఉంటాడమ్మా, వీటిలో లేకపోతే అమ్మ బయటకి పంపించారు అంటే దేవుడు సంగమ ఎప్పుడో జరిగే ఫ్యూచర్ని ఇప్పుడు నుంచే భయపడిపోయి దేవుడు సంగమ తల్లిదండ్రులు ఎవరో పరిస్థితుల్లో పిల్లలను పెంచుతారు. ఇక్కడ ఇస్సాకు పెద్ద కుమారుడు ప్రేమైంది, రెబెకా చిన్న కుమారుడు ప్రేమైంది. ఏంటి పరిస్థితి? దేవుడు సంగమ దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు ఇద్దరిని కూడా సమానంగా చూడాలి. 10 మంది ఉంటే 10 మందికి సమానంగా చూడాలి. అదేంటో బాగా వేసినట్లుగా ఒక భాగం ఎక్కువ ఒక భాగం తక్కువ అయితే మనం వేస్తాం, బాగా ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఆ భాగాల కోసం వాళ్ళు చెప్పుకుంటారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ జనములు రెండు కూడా పోట్లాడుతున్న సందర్భంలో ఇస్సాకుకు తెలియదు. ఈ సీక్వెల్, ఈ డివైన్ సీక్వెల్ ఆత్మ సంబంధమైనటువంటి మర్మము రెబెకాకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. అయితే ఈ విషయం కానీ ఇస్సాకు తెలిస్తే ఇస్సాకు ముందుగానే ప్రేమిస్తాడు ఏసావు. దేవుడు బిడ్డలారా, కాబట్టి చూడండి అతని పనులకి ఏం కలిగింది ఇస్సాకుకి? 37 అధ్యాయం మొదటి వచనం చదువుమా. ఆదికాండం. ఇస్సాకు వృద్ధుడై అతని పనులకు చాలు. అబ్రహాముకు మనసు లేదు కదా, కుమారుడు వచ్చింది ఏంటండి? అది మీరు గమనించాలి. తండ్రికి లేదు మంద దృష్టి, తండ్రి అయిన అబ్రహాము లేదు మంద దృష్టి, కానీ తన గర్భంలో పుట్టిన కుమారుడైన ఇస్సాకు మాత్రము మంద దృష్టి దేవుడే కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీ నాభి స్తోత్రము, నీ నాభి దేశము ఏ రీతిగా ఉన్నదో దేవుడికి తెలుసు. దాన్ని ఇంకా కొనసాగుతూనే కప్పుకునే మనం ప్రయత్నం చేస్తే ఈ మంద చూసే పరిస్థితిలో దేవుడు కలగజేస్తాడు. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, దైవికమైన నియమాలు ఎవరి కొరకు ఆయన జగత్ పునాది ముందే రామపతి 8 అధ్యాయాలు చెప్తున్నట్లుగా ముందుగా ఎవరిని నిర్ణయించాడో ఆ 30వ వచనంలో చెప్పినట్లుగా నిర్ణయించిన ప్రకారము ఆ క్వాలిటీస్ అన్నీ కూడా అవి వారికి ప్రాప్తిస్తాయి. ఇక్కడ ఇస్సాకును మరుగుపరిచాడు. ఒకవేళ తెలిస్తే ఆ కుమారుడు ముందే దీవించేస్తాడు అనమాట, ముందే బ్లెస్ చేసేస్తాడు అనమాట. అయితే చూడండి ఇక్కడ పనులు మనం చూస్తాయి. యాకోబు పనులు ఏమై చూడండి ఒకసారి 48 అధ్యాయం 10వ వచనం. 48:10 ఆదికాండం. మీరు బైబిల్ తెచ్చేటప్పుడు పేపర్స్ స్లోగా తిరుగుతుంటే ఇంటికాడ మీరు బైబిల్ పేజీలు తిప్పట్లేదని అర్థమవుతుంది. అంటే కొన్ని చోట్ల బైబిల్స్ తీసేటప్పుడు అనుకుంటాయి అన్నమాట. కారణం ఏంటి? సండే టు సండే దేవుని స్తోత్రం, మళ్ళీ ఫ్రైడే టు ఫ్రైడే అలా అయితే అది అనుకునే ఉంటుంది. రోజు ఇలా తీసేటప్పుడు ప్రతి పేజీ కూడా మనకి ఎంత వస్తుంది అన్నమాట. ఇశ్రాయేలీయుల పనులు వృద్ధాప్యం వలన కాదు. ఇక్కడ ఏంటంటే వృద్ధాప్యం వలన పనులు మందం. కానీ ఇస్సాకు ఏమంటాడు అక్కడ? ఇస్సాకు పనులు మందగించను. దేవుడు బిడ్డలారా, ఆత్మలో మీరు చూడండి, ఏసావుకి 2 కుమారులు పుట్టారు. ఎవరు నా పేరు చెప్పండి? కనుకున్న వాళ్ళు ముందు చెప్పేస్తారు, కనుకున్న వాళ్ళు చెప్తారు. కనుకున్న వాళ్ళు చెప్పండి. ఏసావు పిల్లలు ఒక హెచ్చాపులో ఒక పారమా. ఏసేవు కాదమ్మా, ఏసేవు జోసెఫ్. యాకోబు యొక్క
కుమారుడు రాహేలు కుమారుడు యోసేపు ఇద్దరు కుమారుడు పేరు ఆలోచన వచ్చారని చెప్తారైతే మనస్సే ఎఫ్రాయిము ఇద్దరు కుమారులు కూడా ఈ వృద్ధుడైన యాకోబు దగ్గర తీసుకొస్తాడు. ఎవరు? యోసేపు తన కుమారుడు తీసుకొచ్చాడు. నాన్నగారు ఇదిగో పెద్దవాడు చిన్నవాడు. పెద్దవాడి పేరు మనస్సే, చిన్నవాడి పేరు ఎఫ్రాయిము. కుడివైపు ఏమో మనస్సు అని పెట్టాడు, ఎడవైపు ఎఫ్రాయిము పెట్టాడు. నాన్నగారు దీవించండి అంటే ఇక్కడ మాత్రము తారుమారు చేశాడు. కుడి చెయ్యి పెద్దవాడి మీద, ఎడమ చెయ్యి చిన్నవాడి మీద. కానీ ఇతనేం చేశాడు? యాకోబు కుడి చెయ్యి చిన్నవాడి మీద పెట్టాడు, ఎడమ చెయ్యి పెద్దవాడి మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని నాన్నగారు అలా కాదు, కుడి చెయ్యి పెద్దవాడి మీద పెట్టాలి, ఎడమ చెయ్యి చిన్నవాడి మీద పెట్టాలి. నాకు తెలిసినారన్న ఎవరిని దీవించాలో ఎవరిని ఆశీర్వదించాలో. నేను మా నాన్నను మోసపరిచినట్లుగా నీవు నన్ను మోసపరచలేవు. ఎందుకంటే యాకోబు who is the name of the Jacob, it calls Israel. దేవుని యొక్క శక్తి ఇశ్రాయేలు యాకోబులో అందులు కనిపించకపోయినా ఎవరిని దీవించాలో యాకోబుకు తెలుసు. కానీ ఇస్సాకుకి దేవుడే మందదృష్టి కలిగించాడు. ఎందుకంటే పెద్ద కుమారుడు ఆయన శరీరుడు, ఆయనకి ఏ మాత్రం ప్రార్థన రాదు, బలిపీఠ రాదు, సుజనులు రాదు, పరిపాలన రాదు. ఎప్పుడు బాణాలు తీయటం, వేగయటం, వండటం, తినటం, అవసరమైతే చేస్తాం, అమ్మేయటం. నాభి సూత్రమే అభివృద్ధి అవ్వాలి, నాభి దేశమే మహిమ పొందాలి తప్ప ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మాత్రము పట్టించుకోలేదు. కాబట్టి దేవుడు ఇతన్ని పక్కన పెట్టాడు. దేవుడు పెట్టాడు. అయితే ఇస్సాకును కూడా పక్కన పెట్టాడు. రోజు మన జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. దేవుడు పెట్టారా చూడండి. దేవుని యొక్క ఎట్లుగా మన జీవితంలో మనం మార్చుకుంటాం. సామెతలు 3వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వమే కలుగు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. ఇది కూడా ఇంగ్లీష్ లో it shall be health to the nerve and marrow to the bones. దేవుని సంగమా, నీ ఎముకలకు కాదు, మొదట నీ నాభి సోత్రానికి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనకు కనిపిస్తుంది. దేవుడు బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి నాభి, ఆత్మ సంబంధమైనటువంటిది అది. ఈ వాక్యము ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళాలి. దేవుడు పెట్టారు. వెళ్ళకపోతే ఆ కనెక్షన్ లో ఏముంది? పాపమే. ఆ తల్లి ప్రేమలో నుంచి భయంకరమైన లోకమైనటువంటిదే బయలుదేరుతూ ఉంటుంది. అందుకే పాపగీతంలో మాట అంతకంతా ఈ నాభి మండలము, ఈ నాభి సూత్రము. దేవుడు పిల్లల ద్రాక్షారసమైనటువంటి కొదువు కాకుండా ఉండాలంటే నీవు సుందరమైనటువంటి జోడు కొనుక్కొని రాజపుత్రిగా ఈ లోకంలో కనిపించాలంటే ఈ నాభి దేశము ఈ వాక్యంతో రోజు కూడా అది అది కొయ్యబడుతూనే ఉండాలి. పాపము కొయ్యబడటానికి నొచ్చుకోదే ఉంటుంది. అది ఇష్టపడదు, అది ఏమాత్రం అవకాశం ఇవ్వదు. ఉంది అప్పుడే వస్తాం. ఎందుకు? మరొక నెల రోజులు, మరొక కొంత సమయమే, ఇంకా కొంత సమయమే. అది అలా మనకి దేవుడు దగ్గర ఏం చేస్తుందంటే పెంచుతూనే ఉంటుంది. ఈ రోజు మరణం ఎప్పుడు వచ్చేస్తుందో మనకు తెలియదు, ఏ రీతిగా వస్తుందో తెలియదు. అది యాక్సిడెంట్ రూపం రావచ్చు, అది ఏ విధంగా ఇతరుల ద్వారా అనుకోకుండా రావచ్చు, ఉంటున్న ఫలంగానే నడుస్తూ కూడా చనిపోతున్న పరిస్థితుల్లో రావచ్చు. ఈ హార్ట్ మూమెంట్ ఏ మూమెంట్ లో అది స్టాప్ అయిపోయే పరిస్థితి రావచ్చు. మనకి వాయిదాలు వేసే ప్రక్రియ అపవాది ఆ నాటి స్తోత్రానికి ఆ లింకు నిత్యము కూడా కొనసాగాలి అని నీకు ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఈరోజు మన జీవితంలో ఈ అద్భుతమైనటువంటి విడుదల ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఈ వాక్యమైన కత్తిని ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా, ఈ కట్టల ద్వారా నువ్వు రోజు కూడా పోసుకునే అవకాశం. ఆ సమస్య, ఆ బలహీనతలను, ఆ అభ్యంతరాలను ఏవైతే మన ఆత్మకు అభ్యంతరాలుగా వెనక్కి లాగుతూ ఉన్నాయో అది నీకే తెలుసు.
దేవుడి సన్మ అవి ఇంకొకరి మీద మనం ఆయన ప్రార్థన చేయని వాళ్ళు కావట్లేదు అని కూడా మనం అనుకోవడం. ఎందుకంటే నీకు విడుదలించే శక్తిమంతుడు నీ ద్వారా మాత్రమే అది ఇస్తాడు. చూడండి, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? అరణ్యంలో ఉన్నారు కదా. అక్కడి నుంచి అబౌట్ టర్న్ అన్నాడు దేవుడు. ఇలా తిరిగిపోయిన తర్వాత మరొక 40 సంవత్సరాలు ఎక్కడ నడిచారు చెప్పండి అమ్మా. మిగిలిన సెకండ్ టర్మ్ మరొక 40 సంవత్సరాలు ఎక్కడ నడిచారు? అరణ్యంలో నడిచారు. ముందు 430 సంవత్సరాలు ఐగుప్తు దగ్గర ఏం పట్టుకున్నారు? ఆయుధాలు, గట్టి, ఇటుక బెడ్లు, ఏవో సామాగ్రి అయ్యి పని ఇస్తాయి. కానీ నెక్స్ట్ టర్మ్ లో మాత్రము అరణ్యంలో ఏం ఇచ్చాడు దేవుడు? నీ ఎదురున్న 7 రకాల శత్రువులను ఏం చేయాలి? చంపాలి. ఆ చంపి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. ఆ దేశాన్ని దాటి వెళ్ళి నేను చెప్పిన వాగ్దాన భూమికి వెళ్ళాలి. ఇదేంటి ఉన్నది ఇటుక బెడ్లు పడుతున్న వాళ్ళు, గడ్డి కోసుకున్న వాళ్ళు హఠాత్తుగా కట్టి తీసి చంపాలి, హఠాత్తుగా ఆ ఈటలు ఇసరాలి. ఊహించండి ఎలా ఉంటుంది. దేవుడు పెట్టారా? చికెన్ కోసేవాడు, యాపిల్ కోసేవాడు, కాయగూరలు కోసే నీవు, ఏదో ఉల్లిపాయలు కోసే నీవు అతులతో మనుషులు చంపంటే సాధ్యమవుతుందా? ఇటువంటి పని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మాట్లాడే దేవుడు దయచేసి అతులు తీయకండి ఎవరు. ఇక్కడ పాత నిబంధనలో శత్రువులు ఏ 7 తెగులైతే 7 శత్రువు గుంపులు రాజ్యాలు ఉన్నాయో అవి కొత్త నిబంధన పెద్ద సభ్యులు. పాత నిబంధనలో ఆ 7 రాజ్యాలను నువ్వు చంపుకొని వెళ్ళాలి. ఏంటయ్యా ఇంతవరకు మేము బాధించిన వల్ల ఇప్పుడు పద్ధతులు తీయాలంటే జిమ్ములు వెళ్ళాలి. అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, కరాటే నేర్చుకోవాలి, బాక్సింగ్ నేర్చుకోవాలి. ఎన్ని విద్యలు నేర్పిస్తే తప్ప ఆ సాము అనేటువంటిది మనకి ఆ నైపుణ్యత. కాబట్టి మనకు కష్టమే. ఇంట్లో కూడా ఆయుధాలు, కత్తులు ఉన్నాయి. ఫ్రూట్స్ కోసేవి ఫ్రూట్స్కే ఉన్నాయి, ఫిష్ కోసేవి చికెన్ కోసేవి ఫిష్కే ఉన్నాయి. వివిధ పరిస్థితికి వివిధ ఉన్నాయి. ఇక్కడ దేవుడు పనిని మోతాదు పెంచుతూ ఉన్నాడు. ఈరోజు 7 శత్రువు దేశాలను అమలు చేసి అనుకున్నప్పుడు మరి ఎన్ని శత్రువులు అనుకున్నారు? ఇప్పుడు శత్రువులు ఎంతమంది ఉన్నారు? 7 రాజ్యాల. ఇప్పుడు శత్రువులు మనకు రాజ్యాలతో కాదు. శత్రువు ఎవరో తెలుసా? అదృశ్యంగా ఉన్నటువంటి శక్తులు, అదృశ్యంగా ఉన్న నీ శరీరంలో దాగి ఉన్న తలంపులు, అదృశ్యంగా ఉన్నటువంటి నీ ఆలోచనలు, అదృశ్యంగా ఉన్నటువంటి నా విశ్వకంలో పుడుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రేరేపణలు. ఇవి ఏంటంటే ఇంకా చెప్పలేదు పెట్టారు. ఈ ఎక్స్రే ఆ లేజర్ కిరణాలు అయితే సమస్య దగ్గర మాత్రమే చూపిస్తాయి. కానీ వాక్యము మనం పట్టుకుంటేనే ప్రతి క్షణము కూడా అపవాది గుంపులను, రాజ్యాలను చెదరగొట్టగలము, చిన్నమనం చేయగలము. దేవుడి పక్షాన గొప్ప కార్యాలతో నిలవగలము. అతి అద్భుతమైన కట్టము నా విశ్వోత్తరాలు నాకు దేశాలను నిర్వీర్యపరిచి ఆయన ప్రభావంతో ప్రభువుని తీసుకెళ్ళిపోయాక. ప్రార్థన చేస్తున్నాం.